కొత్తగా నేర్చుకునే వారికి హ్యాండ్ లోతు తీయడం రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. ఈరోజైతే మీకు హ్యాండ్ లోతు సింపుల్‌గా ఎలా తీసుకోవాలో చూయిస్తాను చూడండి. ఫస్ట్ క్లాత్‌ని 4 ఫోల్డింగ్స్‌గా వేసేసి కింద హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వేసేయండి. వేసేసి బ్లౌజ్ యొక్క హైట్ చెక్ చేసుకోండి. ఎక్కడికి పెట్టి తీసుకుంటున్నారనేది. నాకైతే ఖర్చు తీసేయంగా 9 ఇంచుల హైట్ కావాలి. చంక డౌన్ వచ్చేసి 3/3 ఇంచులు తీసుకున్నాననమాట. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచులుంది. 7 ఇంచులకు మార్కింగ్ ఇచ్చేసుకుంటున్నాను ఇక్కడ. లోత్ అనేది చాలా సింపుల్‌గా, ఈజీగా తీసుకోవచ్చండి. ఇది నేనొచ్చేసి ఒక టైలరింగ్ ఛానల్‌లో చూసాను. అలాగే ఒక హిందీ ఛానల్‌లో అంతకుముందే చూసాను. వీడియో చేద్దామనే లోపే ఇంకొక ఛానల్‌లో వచ్చేసిందనమాట. చూడండి షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని ఇలా హ్యాండ్ డౌన్ అయితే ఇచ్చేసుకోవాలనమాట. ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా నీట్‌గా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోండి. అలాగే చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ ఇచ్చేసుకొని దీన్ని ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి చూడండి మనం 1 ఇంచ్ వదిలేసుకోవాలి ఒక సైడ్. ఆ 1 ఇంచ్ నుంచి ఈ క్లాత్‌ని ఇలా మడిచేయండి. ఒక సైడ్ 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఆ 1 ఇంచ్ నుంచి క్లాత్‌ని ఇలా నీట్‌గా మడిచేయండి. ఇలా. ఈ విధంగా మడిచేస్తే చూసారు కదా! మనకు లోతు ఎంత తీస్తామో అంత క్లాత్ అయితే వచ్చేసింది కదా! దాన్ని కట్ చేసేయండి. ఇదే పర్ఫెక్ట్ లోత్ అనేది వచ్చేస్తుందనమాట. ఇది బిగినర్స్‌కి చాలా ఉపయోగపడుతుందండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వేరే వాళ్ళ ఛానల్ చూసి కాపీ చేశారని మాత్రం చెప్పకండి. నేను ఆల్రెడీ ఒక ఛానల్‌లో చూశాను. నాకు చూపించాలనిపించింది చూపించాను. అంతకు మించి ఏమి లేదు. నచ్చితే మాత్రం లైక్ చేయండి.